ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మార్కాపురం పట్టణం నడిబొడ్డున ఉన్న గాంధీ మున్సిపల్ పార్క్ అపరిశుభ్రంగా ఉంటున్న మున్సిపల్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ ప్రశ్నించారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన పార్క్ ను పరిశీలించారు. గాంధీ మున్సిపల్ పార్క్ లో చెత్త చెదారం, మందు బాటిళ్లు, డిస్పోజల్ గ్లాసులతో, చాయ్ కప్పులతో, పాత బట్టలు, జంతువుల మల విసర్జనలతో అపరిశుభ్రంగా ఉంటున్న మున్సిపల్ అధికారులు పార్క్ ను ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభిస్తే మన గాంధీ పార్కు స్వచ్ఛ భారత్ అభియాన్ లో లేదా అని అన్నారు. అధికారులు మహాత్మా గాంధీ మున్సిపల్ పార్క్ పరిశుభ్రతపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణాధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్, ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీ షేక్ అబ్దుల్లా, మార్కాపురం నియోజకవర్గ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ హాసిం అలీ, కాంగ్రెస్ పార్టీ కేకేసి మార్కాపురం నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఆలోచిస్తే అది రాకుండా ఉంటేలా చెబుతుంది. అదే వంటల్లో చేస్తున్నారని చూడండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని గాంధీ మున్సిపల్ పార్కులో మేము వచ్చి ఇక్కడ సందర్శించడం జరిగింది. ఈరోజు మీరు వచ్చి పార్కులో చూస్తే ఎలా ఉందంటే అసలు చూడడానికి కూడా అంటే మనసు అయితే అనిపించదు. ఎందుకోసం అంటే ఇక్కడ చెత్తా చెదారంగా ఎలా ఉందంటే ఏదో దాదాపు ఒక 2 నెలల నుంచి 20 రోజుల నుంచి చెత్త కుప్పలాగా డస్ట్బిన్ లాగా అయితే ఇది మారింది. ఎందుకోసం అంటే ఇక్కడ చాయ్ తాగి వేసినటువంటి ఈ గ్లాసులు కానివ్వండి, మరియు వేరే వాళ్ళు యూజ్ చేసినటువంటి కుప్పలు తెప్పలుగా బట్టలు వేయడం, అదేవిధంగా ఈ మందుబాబులు అయితే తాగి పారేసినటువంటి బీర్ బాటిళ్ళు, అదేవిధంగా మామూలుగా ఈ మందు బాటిళ్ళు, తర్వాత ఈ ఒక వైపు ఓపెన్ ఉండడం వల్ల ఇక్కడికైతే పశువులు కూడా వచ్చి ఇక్కడ మల విసర్జన చేసినటువంటి చాలా చూడటానికైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా మన మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు, మన మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద అయితే తప్పకుండా స్పందించి ఈ పార్కును అయితే శుభ్రపరచాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే మన మార్కాపురం నడిబొడ్డులో ఉన్నటువంటి గాంధీ పార్కుకు సంబంధించినటువంటి మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. ఏదో మన గాంధీ జయంతి ఆ సమయంలో వచ్చి మన మహాత్మా గాంధీ గారికి పూల మాలలు వేసి వెళ్ళిన తర్వాత అంటే దీని పరిశుభ్రం గురించి పట్టించుకోరా అని ఈ సందర్భంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరియు మీరు తప్పకుండా ఇక్కడ మున్సిపల్కు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులకు ఇక్కడ నియమించి ఎల్లప్పుడూ ఈ పార్కును మెయింటెనెన్స్ చేసే విధంగా చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరియు ఇక్కడ ఏదో ఓపెన్ చేశారు, ఇక్కడ మెయింటెనెన్స్కు సంబంధించి వ్యక్తులకైతే తప్పకుండా మీరైతే నియమించాలి. ఎందుకోసం అంటే చూడండి, చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి గ్రామ ప్రజలు ఇక్కడ వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవడానికి వస్తారు. అదేవిధంగా ఈ విధంగా చెత్తా చెదారంగా ఉంటే ఎలా కూర్చుంటారు? మన భారత ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు స్వచ్ఛ భారత్ అభియాన్ అంటున్నారు. మన మార్కాపురం జిల్లాలో నడిబొడ్డులో ఉన్నటువంటి ఇదేనా మీ గాంధీ పార్క్ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మీకు స్వచ్ఛ భారత్ లాగానే కనపడుతుందని ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మన మున్సిపల్ కమిషనర్ గారు మరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఈ గాంధీ పార్కుకు సంబంధించి అయితే మీరు తప్పకుండా చర్యలు తీసుకొని దీనికి మెయింటెనెన్స్ చేయవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.